హరిహర వీరమల్లు మరొక రిలీజ్ డేట్ చూసుకుంది. జూలై 24న వస్తోందంటూ మేకర్స్ ప్రకటించిన ఫ్యాన్స్ లో ఏ మాత్రం ఆనందం కనిపించట్లేదు. ఎందుకంటే ఈసారైనా వస్తుందా అన్న అనుమానం వెంటాడుతోంది. వీరమల్లు అన్ని అడ్డంకులు తొలగించుకొని 24న థియేటర్స్ లోకి వస్తుందా రాదా? మార్చి 28, మే 9, జూన్ 12 ఇవన్నీ వీరమల్లు ఊరించి హ్యాండ్ ఇచ్చిన రిలీజ్ డేట్స్. విడుదల వాయిదాకు విఎఫ్ఎక్స్ వర్క్ ఆలస్యమని నిర్మాత చెప్పిన ఆర్థిక ఇబ్బందుల కారణంగా సినిమా వాయిదాల మీద వాయిదాలు పడుతోంది. ఇదే టైంలో సినిమా రిలీజ్ కి పవన్ సహకరిస్తూ తీసుకున్న 11 కోట్ల రెమ్యూనరేషన్ తిరిగిచ్చేశారన్న వార్త కూడా బయటకొచ్చింది. ఫైనాన్షియర్స్ కి 60-70 కోట్లు చెల్లిస్తే గానీ సినిమా థియేటర్స్ లోకి రాదు. మరి రిలీజ్ కి ఇంకా నెల రోజులు ఉండడంతో ఫైనాన్షియల్ క్లియరెన్స్ అవుతుందా లేదా అన్న డౌట్ మాత్రం లేకపోలేదు. హరిహర వీరమల్లును ఓటీటీ రైట్స్ అమెజాన్ దక్కించుకుంది. జూన్ 12న రిలీజ్ కావాల్సిన సినిమా వాయిదా పడ్డంతో ఓటీటీ నిర్వాహకులు నిర్మాతతో ఇప్పటికే చాలాసార్లు మాట్లాడారు. జూలైలోపు రిలీజ్ చేయకపోతే ఓటీటీ అగ్రిమెంట్ క్యాన్సిల్ అని గట్టిగా చెప్పడంతో జూలై 24న రిలీజ్ డేట్ ప్రకటించారట. ఈలోగా ఆర్థిక ఇబ్బందుల నుంచి వీరమల్లు బయటపడతాడో లేదో చూడాలి. వీరమల్లు వాయిదా పడితే పడింది, కానీ కలిసొచ్చిన డేట్లో రిలీజ్ అవుతోంది. ఇక పవన్ కళ్యాణ్ కు స్టార్డమ్ తీసుకొచ్చిన తొలి ప్రేమ 1998 జూలై 24న రిలీజ్ అయింది. పవర్ స్టార్ కి యూత్ లో సూపర్ క్రేజ్ తీసుకొచ్చింది ఈ సినిమా. జూలై 24 మెగా హీరోలకి కలిసొచ్చింది. 2002లో ఇదే డేట్ కొచ్చిన ఇంద్ర రికార్డులను కొల్లగొట్టింది. అప్పటి వరకు వరుస ఫ్లాపుల్లో ఉన్న చిరంజీవి ఫస్ట్ టైం ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో వచ్చి సక్సెస్ సాధించారు. జూలై 24న వచ్చిన తొలి ప్రేమ, ఇంద్ర సూపర్ హిట్ కావడంతో లక్కీ డేట్ కు వస్తున్న వీరమల్లు కూడా హిట్ అవుతుందన్న నమ్మకం ఫ్యాన్స్ లో కాస్త ఆనందాన్ని నింపింది.